ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని మీరు సిస్టంలో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా మొబైల్ అయినా బుక్ చేసుకోవచ్చు అండి. మొబైల్లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్లో టీటీ దేవస్థానం అని ఈ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ సిస్టమ్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకొని ఆ బ్రౌజర్ లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ద్వారా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వీడియోలో సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియో రూపంలో ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తానండి. మీరు సిస్టమ్ లో బుక్ చేసుకునేటప్పుడు టీటీడీ వారు ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి ఒక 5 నిమిషాల ముందుగా మీ సిస్టంలో ఏదైనా ఒక నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని ఆ నోట్ ప్యాడ్ లో మీరు ఎంత మందికి అయితే ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేయాలి అనుకున్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్, అంటే వాళ్ళ నేము, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇలా డీటెయిల్స్ అన్ని నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టీటీడీ వారు ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి ఎగ్జాక్ట్ గా 1 or 2 minutes ముందుగా మీ సిస్టమ్ లోని ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నా సిస్టమ్ లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ బార్ లో online.tirupatibalaji.ap.gov.in అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ లాగిన్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. మీరు జస్ట్ ఒకసారి పక్కన అలా క్లిక్ చేశారు అంటే ఈ లాగిన్ అనేది వెళ్ళిపోతుందండి. అలాంటప్పుడు మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మెనూ బార్ లో చూడండి చివర్లో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేశారు అంటే మళ్ళీ లాగిన్ అవ్వడానికి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత టీటీడీ వెబ్సైట్ లో మీ లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఫిలిగ్రామ్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇక్కడ ఈ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ కనుక కనిపించకపోతే అలాంటప్పుడు ఇక్కడ మోర్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోవాలి. చూడండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు అడిషనల్ గా ఇంకా కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కూడా మీరు స్పెషల్ ఎంట్రీ దర్శన్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ వస్తున్నానండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మెనూ బార్ లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ కూడా అదే సర్వీసెస్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. సో ఇందులో మొదటి ఆప్షన్ చూడండి స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కూడా మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనేది ఇక్కడ మనకి టైం అయితే చూపిస్తుందండి. నేనైతే ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి ఎగ్జాక్ట్ గా 2 minutes ముందుగా లాగిన్ అయ్యి ఉన్నానండి. సో ఇక్కడ మనం రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అందుకోసం నేను ఇక్కడ మెనూ బార్ లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని రిపీటెడ్ గా స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తూ ఉన్నాను. మీరు ఇక్కడ ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై అయినా క్లిక్ చేస్తూ ఉండవచ్చు, లేదు అంటే ఇక్కడ మీరు రిఫ్రెష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని రిఫ్రెష్ చేస్తూ ఉండవచ్చు. ఇలా చేస్తూ ఉండడం వలన ఎగ్జాక్ట్ గా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే సమయానికి మీకు ఒక వర్చువల్ క్యూ టైం అనేది వస్తుంది. చూడండి నాకైతే ఎగ్జాక్ట్ గా టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేసే సమయానికి నిమిషమా 41 సెకండ్లు అయితే టైం అయితే వచ్చింది. ఇలా వర్చువల్ క్యూ టైం అనేది మీకు ఎక్కువ టైం వచ్చింది అనుకోండి, ఆ టైం ని మీరు తగ్గించుకోవడం కోసం ఇక్కడ మెనూ బార్ లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై రిపీటెడ్ గా క్లిక్ చేస్తూ ఉండాలండి. చూడండి నేను ఫస్ట్ టైం నాకైతే నిమిషమా 41 సెకండ్లు అయితే వచ్చింది. తర్వాత మళ్ళీ ఆన్లైన్ సర్వీస్ దగ్గర క్లిక్ చేసి స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే 3 నిమిషాల 48 సెకండ్ల టైం అయితే వచ్చిందండి. ఆ తర్వాత మళ్ళీ కూడా ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే 3 నిమిషాల 24 సెకండ్ల వర్చువల్ క్యూ టైం అయితే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కూడా క్లిక్ చేస్తే 4 నిమిషాల 40 సెకండ్ల సమయం అయితే వచ్చిందండి. ఈ విధంగా మీరు
ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తూ రిపీటెడ్ గా స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఏదో ఒకసారి మీకు ఈ వర్చువల్ క్యూ టైం అనేది అతి తక్కువ టైం వస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను ఈ విధంగా రిపీటెడ్ గా క్లిక్ చేస్తూ ఉండడం వలన నాకు వర్చువల్ క్యూ టైం అనేది కేవలం 1 నిమిషం సమయం మాత్రమే వచ్చింది. ఆ వర్చువల్ క్యూ టైం అంతా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేశారు అంటే ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఏ నెలలకైతే ఆన్లైన్ లో రిలీజ్ చేశారో ఆ నెలలన్నీ కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుందండి. మీరు ఆ నెలలో ఏ తేదీకైతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మినిమం 1 టికెట్ మాక్సిమం 6 టికెట్స్ వరకు బుక్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు చూపిస్తుందండి. అలాగే ఇక్కడ ఏ టైం స్లాట్ కి ఎన్ని 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉంది అనేది మనకి చూపిస్తుంది. చూడండి, మధ్యాహ్నం 2 గంటల టైం స్లాట్ కి 1200 దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. సాయంత్రం 4 గంటల టైం స్లాట్ కి 1700 దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే సాయంత్రం 5 గంటల టైం స్లాట్ కి 1500 దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా సాయంత్రం 6 గంటల టైం స్లాట్ కి 1500 దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఈ విధంగా ఏ టైం స్లాట్ కి ఎన్ని దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉంది అనేది చూపిస్తుంది. ఈ టైం స్లాట్స్ లో మీరు ఏ టైం స్లాట్ ప్రకారం అయితే మీరు తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనంకి వెళ్ళగలరో ఆ టైం స్లాట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకున్న తరువాత ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒక టికెట్ నుంచి 6 300 రూపీస్ టికెట్స్ వరకు కూడా బుక్ చేసుకోవచ్చు అండి. మీరు ఎన్ని టికెట్స్ అయితే బుక్ చేయాలనుకుంటున్నారో 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4 ఇలా మీరు ఎన్ని 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 4 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 4 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తరువాత ఇక్కడ నెంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డూస్ అంటే మీరు దర్శనం టికెట్స్ తో పాటుగా ఎక్స్ట్రా లడ్లకు కూడా అమౌంట్ ఇక్కడ ఆన్లైన్ లోనే పే చేయాలి అనుకుంటే ఒక ఎక్స్ట్రా లడ్డుకి 50 రూపాయల చొప్పున మీరు ఎన్ని ఎక్స్ట్రా లడ్లు అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో అన్ని ఎక్స్ట్రా లడ్లకి ఇక్కడ అమౌంట్ ఆన్లైన్ లో పే చేయొచ్చండి. అలాగే హుండీ ఆఫరింగ్స్ అంటే మీరు స్వామివారి హుండీకి దర్శనం టికెట్ తో పాటుగా అమౌంట్ కూడా పే చేయాలి అనుకుంటే ఇక్కడ హుండీ ఆఫరింగ్ దగ్గర ఎంత అమౌంట్ పే చేయాలో ఆ అమౌంట్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత మందికి అయితే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నేనైతే నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర 4 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ 4 డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేయాలనుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కదండి. ఆ నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని మొదటి పర్సన్ నేమ్ దగ్గర నేమ్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఆ పర్సన్ యొక్క ఏజ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని మగవారు కనైతే మేలు, ఆడవారు కనైతే ఫీమేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి జెండర్ దగ్గర. అలాగే ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఈ 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఇండియన్స్ కి ఆధార్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ఆర్ఐస్ కనైతే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ మీ నోట్ ప్యాడ్ లో ఆధార్ కార్డ్ నెంబర్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని అంటే ఐడి ప్రూఫ్ నెంబర్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సేమ్ అలాగే సెకండ్ పర్సన్ యొక్క నేమ్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ ని ఎంటర్ చేసుకొని అలాగే సెకండ్ పర్సన్ యొక్క జెండర్ ని సెలెక్ట్ చేసుకొని సెకండ్ పర్సన్ యొక్క ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెకండ్ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సేమ్ అలాగే థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ కి సంబంధించిన డీటెయిల్స్ ని కూడా నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని ఫాస్ట్ గా అక్కడ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ముందుగా మీ డీటెయిల్స్ ని నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవడం వలన ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీ డీటెయిల్స్ ని చాలా ఫాస్ట్ గా ఫిల్ చేసుకొని టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు అండి. ఇలా మీ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో స్పెషల్ ఎంట్రీ దర్శన్ అమౌంట్ పేయబుల్ 1200 అని ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. అంటే మీరు ఎన్ని 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేస్తున్నారో అంత అమౌంట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. నేనైతే 4 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి 4 మూల 1200 అంటే 1200 రూపాయలు నేను అమౌంట్ పే చేయాలని నాకు ఈ విధంగా చూపిస్తుంది. అలాగే పేమెంట్ కు సంబంధించి ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి యూపీఐ ఆప్షన్ అంటే గూగుల్ పే, ఫోన్ పే లేదా పేటిఎం యొక్క యూపీఐ ని ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు యూపీఐ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కూడా మీరు అమౌంట్ పే చేయొచ్చండి. నేనైతే ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను. సో నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ బ్యాంక్ నేమ్ అనేది ఇక్కడ కనుక కనిపించకపోతే అలాంటప్పుడు మీరు ఇక్కడ డౌన్ యారో మార్క్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేసి
చేశారు అంటే మీకు ఇంకా కూడా కొన్ని బ్యాంక్ నేమ్స్ అయితే చూపిస్తుంది. సో మీరు ఇక్కడ కూడా మీ బ్యాంక్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నాదైతే ఎస్బీఐ బ్యాంక్ కాబట్టి నాకు ఇక్కడ పైన కనిపిస్తుంది కాబట్టి నేను ఎస్బీఐ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ కి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కన్ఫర్మేషన్ అని ఈ విధంగా ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా పే అయిన వెంటనే యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అనేది వస్తుందండి. ఆ తర్వాత ఈ పేజ్ అనేది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయి టీటీడీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిల్ ఐడి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుందండి. చూడండి ఇక్కడ ఆ లింక్ సెండ్ అయినట్టు కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. అలాగే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మీ సిస్టమ్ లో మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మీరు ప్రింట్ తీసుకోవచ్చు అండి. ఓకే అండి, ఇప్పటి వరకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి. ఇలా బుక్ చేసుకున్నటువంటి ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తానండి. మీరు ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయ్యి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు సేమ్ అదే మొబైల్ నెంబర్ తో మళ్ళీ ఈ టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీరు ఎవరి పేరుతో అయితే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసినారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే మీ బుకింగ్ నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తుందండి. అలాగే ఇక్కడ బుకింగ్ డేట్ మీరు ఏ తేదీలో ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసినారు అనేది చూపిస్తుంది. ఇంకా చెక్ ఇన్ డేట్ అండ్ టైం అంటే మీరు ఈ టికెట్స్ ని ఏ నెలలో ఏ తేదీకి ఏ టైం స్లాట్ కి టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుందండి. అలాగే మీరు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు టోటల్ ఎంత అమౌంట్ పే చేశారు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ స్టేటస్ దగ్గర మీరు సక్సెస్ఫుల్ గా అమౌంట్ పే చేశారు అంటే మీకు ఇక్కడ సక్సెస్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీకు ఫెయిల్ అయింది అంటే ఫెయిల్యూడ్ అని చెప్పి చూపిస్తుందండి. ఇక్కడ స్టేటస్ దగ్గర సక్సెస్ అని ఉంది అంటే మీకు సక్సెస్ఫుల్ గా ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ అయినట్టు. అలాగే ఇక్కడ పక్కన రైట్ సైడ్ లో చూడండి వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవాలి, ఇలా బుక్ చేసుకున్న టికెట్స్ ని ఎలా మళ్ళీ మనకి కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.